గుడ్ మార్నింగ్ మా. రేయ్, నైట్ పడుకుని మార్నింగ్ లేచిన వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తారు. నైట్ ఎన్నింటికి వచ్చావు? ఒక 11:15 వచ్చానమ్మా. బాబు బాగా షార్పు. ఎందుకు లేట్ అయింది? సినిమాకి వెళ్ళామా? ఏం సినిమా? భీమ్లా నాయక్. ఏ థియేటర్? జగదాంబ. ఏ షో? ఫస్ట్ షో అమ్మా. షో మీద టికెట్స్. ఇదిగో. అయినా ఏంటమ్మా ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు క్వశ్చన్ అడుగుతుంటావు? క్వశ్చన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, కన్సర్న్ అని నేను అనుకుంటున్నాను. అమ్మా అవును, కార్తీక్ దీపంలో దీపక్ ఏమైంది? మర్చిపోయాను, కూర్చో. వచ్చారా? ఎంతసేపు ఈ విధవలతో తిరగకపోతే ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మా తనే నా గర్ల్ ఫ్రెండ్ అని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావా అని వెయిటింగ్ రా. త్వరగా తీసుకురండి బాబు. నర్సరీ పనంతా నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. వింటున్నావా? అమ్మా అమ్మా నీకు దండం పెడతానమ్మా ప్లీజ్, నాకు లేట్ అవుతుంది. ఎలా బాయ్. గని రే గని, మేడం గారు వెళ్ళిపోతున్నాడు. మేడం గారు ఇవి అవి టికెట్స్ కావు, ఏటీఎం స్లిప్స్ అని నాకు తెలుసు. తెలిసి కూడా తిట్టకుండా అలా వదిలేశారేంటమ్మా? చిన్న పిల్లాన్ని ఎదిగిన కొడుకుని తిట్టి దగ్గరగా తీసుకోలేం, ఇంకా దూరం అవుతారు. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడు హ్యాపీగా ఉంటే చాలు. నువ్వు చూసుకోవచ్చుగా. నేను సరే, నువ్వు చూసుకోవచ్చుగా. రేయ్, నిన్ను నమ్ముకునే బదులు క్వశ్చన్ పేపర్ 2 సార్లు రాసింటే 10 వేసేవాడరా. రేయ్ వాడు రాసేది సరే, నువ్వెలా కాపీ పెట్టరా? వాడి కాన్ఫిడెంట్ చూసి తిండికే 2000 ఖర్చు పెట్టారా. క్లాస్ లో ఆ రామాచారి టార్చర్ కి నూడిల్స్, లైఫ్ లో అమ్మాయిలు లేక హార్మోన్స్ 2 డ్రై అయిపోతున్నాయిరా. అసలు గీతం కాలేజ్ అమ్మాయిలంటే ఎలా ఉండాలరా? పైనుంచి పూలు పడుతుంటే దాంట్లో అలా నడుచుకుంటూ వస్తుంటే. అమ్మాయి అంత అందంగా ఉందంటే ఆల్రెడీ ఎవరితో ఎంగేజ్ అయ్యి ఉంటుంది. టైం ఎనర్జీ వేస్ట్ చేయకుండా ఏం కావాలో చెప్పండి. మాకేం వద్దు, నీకేం కావాలో తెచ్చుకో. హాయ్ బాబీ, సిద్ధు, రోహిత్, ఎలా ఉన్నారు? మేము నీకు తెలుసా? అదేంటి ఐ మాయా, గని చెప్పలేదా మీకు? ఏమని? మా లవ్ స్టోరీ గురించి. నేను తన లవ్వర్ అని. నారాయణ! ఎస్, నారాయణ కాలేజ్ లోనే మా లవ్ మొదలైంది. అలా చూసిన చూపులోనే గని నాకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. చేసే ఉంటాడు వాడు. ఎంగేజ్ అయ్యి మనం డైవర్ట్ చేశాడు. యూ కంటిన్యూ. నేను ఓకే అన్నాను. అంత ఫాస్ట్ గానా? లాజిక్ అవలా కంటిన్యూ చేయాలా? రేయ్ నువ్వు గమ్ముకోడు, మీరు కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మా ప్రేమ కావ్యం కైలాసగిరి కొండల్లో, ఆర్కే బీచ్ రోడ్లో, జగదాంబ సెంటర్లో చోటు చోటున మారుమోగిపోయింది. ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత మా లవ్ స్టోరీ నాన్నకు తెలిసింది. అప్పుడు నన్ను హాస్టల్ కి షిఫ్ట్ చేసి మా లవ్ స్టోరీకి బ్రేక్ వేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గనిని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఆపవే. హాయ్. నన్ను ఆఫీస్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హే, తను నీకు ముందే తెలుసా? మీరందరు కూడా తెలుసు. ఎలా? సేమ్ కాలనీ, తను న్యూ జాయినింగ్. ఏయ్, తను మా గని గర్ల్ ఫ్రెండే. రే అసలు దాని ఎవరో నాకు తెలియదు. ఏంది మా ఇదే? చిన్న ప్రాంక్. ప్రాంక్? నేను మామూలుగా ఇంట్రో ఇచ్చుంటే మీ ఫోన్ లో కాంటాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు లైఫ్ లాంగ్ యు గైస్ విల్ రిమెంబర్ మీ, రైట్? వామ్మో, ఇది మామూలు మాయ కాదు బావా. థాంక్యూ 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 థాంక్యూ. ఇంకెంతసేపు పడుకుంటారు సార్? గని వచ్చి గంటే తాంది. మీరు లేచి పొడిచేది ఏం లేదు, పోయి పాలు కొట్టనివ్వండి. కోచ్ గని, సెలక్షన్ మ్యాచ్ కి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారా? ఆల్ డన్ మై బాయ్. నెక్స్ట్ సండే సెలక్షన్స్. కుమ్మేద్దాం. గని, ఏమైంది కోచ్? మామా బ్రోస్, పార్టీ చేసుకునే టైం అరేది. గని,
అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చే ప్లేయర్ ఫుల్లీ ట్రైన్డ్ ఫుల్లీ ప్రిపేర్డ్గా వస్తున్నాడు విత్ ప్రాపర్ కోచ్ అలానేగా ఆ? కోచ్. ఆ. ఎంత ప్రిపేర్డ్గా వచ్చినా ఎంత ట్రైన్గా వచ్చినా నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎవరినైనా ఫేస్ చేయడానికి రెడీ. వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏం చేయమంటారా? నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని నెలలు అయింది? ప్రాక్టీస్ డాడ్. మనకి కోట్ల ఆస్తుంది. నాలాంటి ఫాదర్ ఎవడైనా కొడుకు ఆ డబ్బును ఎంజాయ్ చేయాలను, లేకపోతే బిజినెస్ టేక్ ఓవర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనో ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ నువ్వేంట్రా ఈ బాక్సింగ్, నువ్వు మనకింత రిస్క్ అవసరం అంటావా? ఐడెంటిటీ డాడ్. ఇన్ని కోట్లు ఆస్తున్న అందరిలో ఒకళ్ళ మిగిలిపోయావు. వైజాగ్ దాటితే నిన్ను ఎవరన్నా గుర్తుపడతారా? బాక్సింగ్ అంటే నాకు పిచ్చి, నా ఐడెంటిటీ. రింగ్లో ఆడేటప్పుడు, పంచెస్ కొట్టేటప్పుడు, గేమ్ గెలుస్తున్నప్పుడు ఆ కిక్ని ఎంజాయ్ చేస్తా. వన్స్ నేషనల్ కొట్టాననుకో, నా రేంజ్ నేషనల్ లెవెల్లో ఉంటుంది. నాకు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు నీ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తాను. ప్రపంచం చూస్తుంది డాడ్. గెలవాలి. ఆల్ ద బెస్ట్ మై బాయ్. థ్యాంక్ యూ డాడ్. అమ్మా కాఫీ. ఇప్పుడే వస్తాను. వీడి నాన్న వల్ల మన కాలనీ బరువు పోయింది. సిగ్గా ఉంది. ఎంతో మంచోడు అనుకున్నాం, ఇలా చేస్తాడు అనుకోలేదు. గని కాఫీ. గని వద్దమ్మా. ఇప్పుడే కదరా అడిగావు. ఇండియాలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకునే అంశాలు స్పోర్ట్స్, మూవీస్, పాలిటిక్స్. 4 ఏళ్లకు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కానీ ఆ తర్వాత 4 ఏళ్ల వరకు ప్రజల గేమ్ ని మర్చిపోతారు. నెలకు ఒక అదే తరహాలో బాక్సింగ్ ని ప్రైవేటైజ్ చేసి టాలెంటెడ్ బాక్సర్స్ కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని. అదే ఐబీఎల్, ఇండియన్ బాక్సింగ్ లీగ్. ఐబీఎల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ స్కెడ్యూల్స్ తొందరలో అనౌన్స్ చేస్తాం. బాక్సింగ్ గురించి అందరూ మాట్లాడుకునే రోజు దగ్గరలోనే ఉంది. థ్యాంక్ యూ. Bloody cheaters. గుడ్ మార్నింగ్ మంగారి. మీ గుడ్ మార్నింగ్లే మాకు అక్కర్లేదు. ఏంటమ్మా సాంబార్ లేదా? సాంబార్ అంటాం. అమ్మా చూస్తావేంటి, టిఫిన్ పెట్టు. డైలీ నేను టిఫిన్ పెడితేనే తింటున్నావా? అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా? మాయ ఎవరు? మాయ నీకు తెలుసా అమ్మా? మాయ ఎవరు? అమ్మా తన ఫ్రెండ్, నా కాలేజే. అంతేనా? అంతే మా, ఇంకేముంటుంది? ఇందాకే తనొచ్చింది. ఇంటికి వచ్చిందా? ఆంటీ సాంబార్ లేదా? ఎవరు నువ్వు? నేనెవరా? గని చెప్పలేదా మీకు? ఏమని? నేను తన లవర్ అని. లవరా? జరిగాక చెప్తుందేంటి అని మీరు షాక్ అవ్వచ్చు, కానీ నా సిచ్యువేషన్ అటువంటిది. ఏంటో ఈరోజే తెలిసింది. సెకండ్ మంత్. అంటే అమ్మాయి వచ్చి ఏదో చెప్పేస్తే నమ్మేస్తావా? నీ కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం లేదా?
ఇంటి దాకా వచ్చి ఇల్లంతా తిప్పి మరీ చెప్తే నమ్మొద్దా? ఏయ్ నువ్వు ఆపు. మా అమ్మకి తెలిసిన ఎలాంటి ఉన్నావు